ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కులవృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించడం లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బొగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు? మనకి ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమంది కొత్త ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకుంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ ఆ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ అందరికీ నమస్కారం.
తులారాశి వారి ఫలితాలు 2025 జనవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఒక మంచి కార్యక్రమం అనుకుంటున్నాం స్వామి, ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాం, ఏ సమయంలో మంచిది అని అడిగినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా ఆఖరి వారం 4వ వారం ఏమాత్రం బాలేదు. కాబట్టి 4వ వారంలో అటువంటి దూకుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేయదు, కొత్తగా వ్యాపారం చేయకూడదు, కొత్తగా గృహాన్ని కొనుగోలు చేయకూడదు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్త అంటే మౌనంగా ఉండాలి, లేదా జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు తల వంచుకొని మాట్లాడండి, తలెత్తుకొని మాట్లాడొద్దు. వాళ్ళు చెప్పిందే వేదం, మూసుకొని వినాలి అంతవరకే. లేదా ఇంకొక మాట మాట్లాడొద్దు, లేదా ప్రమాదంలో పడే అవకాశం. పిచ్చగా నాకు ఆస్తి రావాలి, నాకు రాసి చేసేయి, నేను పోతా, నేను తాగుతా, తింటా, నా పిల్లని ఇద్దరు వేరు కాపురం పెడతా, మిమ్మల్ని చూడను, నేను నా 10 ఎకరాలు నాకు ఇచ్చేయి. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు 10 ఎకరాలు కాదు 10 అంగుళాల స్థలం కూడా మీకు దక్కకపోవచ్చు. ముందు మీ పిల్లాన్ని మీరు కంట్రోల్ పెట్టుకోండి, లేదంటే ఉన్నది కాస్త ఊడిపోతుంది. జాగ్రత్త. 1వ వారంలో అదృష్ట యోగం, 2-3 వారాల్లో సామాన్య ఫలితం. 4వ వారంలో ఈ షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి, అసలుకే మీరు లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. 2-3 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ వీటిల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. 1వ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు కలిసి వస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి అత్యుత్తమ విద్యాలాభం. 1-2-3 వారాల్లో కూడా మంచి విద్యా ప్రాప్తి ఉంటుంది. 4వ వారంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండి వేదల మీద ఆధారపడకండి. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన సమయం. క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలకి, దర్శకులకి మంచి లాభాలు. చిత్ర నిర్మాణం విడుదలైన విషయంలో పండగ సీజన్లో మీరు విడుదల చేయవచ్చును. తప్పకుండా మీకు విజయవంతంగా చిత్రం ప్రదర్శితమవుతుంది. లాభాలు పొందుకుంటారు, సందేహం లేదు. నటీనటులకు మంచి లాభాలు కూడా వస్తాయి, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మొదటి వారంలోనే మంచి ఉద్యోగ లాభం. అలాగే సంతాన సంబంధ విషయంలో మీరు అనుకున్నటువంటి శుభ సంతాన యోగం. ఇక్కడ కొంత ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఈ మాసంలో మొదటి వారంలో కనుక కన్సీవ్ అయినా, మొదటి వారంలోనే మీరు తప్పకుండా ప్రసవం జరిగిన కవల పిల్లలు పుట్టే అవకాశం, అంటే అటువంటి శుభయోగం కూడా కనపడుతుంది. చాలా మంచి సంతాన ప్రాప్తి. పిల్లల వల్ల ఇంటికి గౌరవం, పిల్లల వల్ల ఇంటికి శోభ పొందుకునే అవకాశం. మీ పిల్లలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారవంతులే అవకాశం. మీరు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తి బయటపడే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, స్నేహితులతో, విద్యార్థి అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం. ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. చాలా అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం కోసమో, విద్యా ప్రయత్నం కోసమో, వీసా కోసం వచ్చిన వాళ్ళకి తప్పకుండా అనుకూలమైన వీసా లభిస్తుంది. ఆస్తి లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రతి మాసం కూడా ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.